అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడగా తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం అరెస్ట్ అయిన నిందితురాలు డాక్టర్ షాహిద్ గర్ల్ ఫ్రెండ్ కాదని తన భార్య అని కేసులో ప్రధాన నిందితుడు ముజమ్మిల్ వెల్లడించాడు. విచారణలో భాగంగా 2023లో తమ నిఖా జరిగిందని చెప్పాడు. అల్-ఫలా యూనివర్సిటీ సమీపంలోని మతపరమైన ప్రదేశం అందుకు వేదికైందని విచారణలో తెలిపాడు. ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించడానికి షాహీన్ డబ్బు సాయం చేస్తుందని విచారణలో తేలింది. 2023లో ఆయుధాలు కొనేందుకు ముజమ్మిల్కు షాహీన్ 6.5 లక్షలు ఇచ్చిందన్నారు. 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్ట్ ఎకో స్పోర్ట్స్ కారు కొనేందుకు 3 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో ముజమ్మిల్ షాహీన్ మధ్య ఉన్న స్పందం బయటపడింది. దీంతో షాహీన్కు జైషే మహమ్మద్ మాడ్యూల్తో ఉన్న సంబంధాలు వెల్లడవుతాయా అనే దిశగా అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కాగా జైషే మహిళా విభాగంలో షాహీన్ కీలక పాత్ర పోషిస్తోందని ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. అలాగే ఆ మాడ్యూల్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమీకరణకు ఆమె దాదాపు 27 నుంచి 28 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే అది ఒక మతపరమైన విరాళమని ఆమె దర్యాప్తులో వెల్లడించినట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో జైషే చీఫ్ మసూద్ అజార్ ఉగ్ర సంస్థకు చెందిన ప్రధాన కేంద్ర ధ్వంసమైంది. అంతేకాదు ఈ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఈ క్రమంలో జైషే మహిళా బ్రిగేడ్ల ఏర్పాటుకు షాహీన్ ఆన్లైన్ కోర్సులు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు ఇదివరకే గుర్తించాయి. ఈ జమాత్ ఉల్ మొమినాత్ విభాగానికి మసూద్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్నట్లు తెలుసుకున్నాయి. అయితే ఈ విభాగంలో షాహీన్కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పాక్లోని ఉగ్రవాదుల నుంచి అందుతున్న ఆదేశాలతో భారత్లో మహిళా విభాగాలు స్థాపించి వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మరోవైపు నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు వెనుక కుట్ర కోణాలు జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తోంది. ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసింది. పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయం ఇచ్చిన ఫరీదాబాద్కు చెందిన షోయబ్ అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య కాస్త 7కు చేరింది. షోయబ్ ఉమర్కు 10 రోజుల పాటు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా ఎర్రకోట వద్ద ఉగ్రదాడికి ముందు పేలుడు పదార్థాన్ని కూడా సరఫరా చేసినట్టు తెలిపారు. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుల్లో ఒకడైన ముజమ్మిల్ షకీల్ ఇచ్చిన సమాచారంతో షోయబ్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గుమగుమల వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.